శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, దావీదు మహారాజు దేవుని యొక్క ధ్వజాన్ని ఎత్తి పట్టుకున్నాడు. దేవుడు రాజు, అవును, ఇజ్రాయేలీయులు ఆయన ప్రజలు కనుక దావీదు ఈ పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. మనకి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, జీవిత పోరాటాలు ఎదురైనా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దావీదు అదే చేస్తున్నాడు కాబట్టి. అవును, మన తలంపులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ప్రేమలో మార్పు ఉండదు, అది నిరర్థకం నేరదు ప్రియులారా. దావీదు దేవుని యొక్క సత్యమనే ధ్వజమును ఎత్తి పట్టుకున్నాడు. అది దేవుని పేర్లలో ఒకటి, అదే యెహోవా నిస్సి. దావీదు సమర్థుడే, కానీ అతడు దేవుని యొక్క దక్షిణ హస్తంపై ఆధారపడ్డాడు. ప్రభు తన ధ్వజము చుట్టూ తన సైన్యాన్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవును, అతడు అధికారి, ఆ అధికారి యొక్క మాటను శిరసా వహించాడు. తాను అధికారంలో 2వ స్థానంలో ఉన్నాడని దావీదుకు తెలుసు. ఎందుకంటే ఇజ్రాయేలు సైన్యాధికారియే దేవుడు. నీవు ఇజ్రాయేలీయులోనికి వెళ్ళినప్పుడు అదంతా నాదే, భూమిని చదును చేయండి, చింత మానండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. తన అధికారి అలా మాట్లాడుతున్నప్పుడు దావీదు విన్నాడు. తాను భయపడాల అవసరం లేదు అని గ్రహించాడు. ప్రభు విజయంపై అతడు ధీమాగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని మనం కూడా కొనసాగించాలి. ప్రియులారా, ఏ విషయం జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా యెహోవా నిస్సి ఖచ్చితంగా చేయవదలడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు మీ మీద ఆధారపడి ఉన్న జీవితాన్ని కొనసాగుటకు సహాయం చేయండి. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితులను తారుమారు చేసి ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.